పవన్ కళ్యాణ్ కుట్ర చేస్తూ ఉన్నాడు. ఈ కుట్రను తెలంగాణ సమాజం మొత్తం తిప్పికొట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెండోది, మొత్తం ప్రపంచానికి ఐకాన్ ప్రజాయుద్ధ నౌక గద్దరను అవమానిస్తూ నువ్వు నీ కారు గురించి ఏది గురించినా అని చెప్పడం అనేది నీ నీతి మాలినతనానికి, నీ సిగ్గు మాలినతనానికి, నీ అవిశ్వనీయతకు నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. నీ మాటలను వెంటనే ఉపసంహరించుకోమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ప్రాంతీయవాదం గురించి మాట్లాడుతూ ప్రాంతీయవాదం మాట్లాడితే ఉగ్రవాదం అన్నాడు. మరి అదే పవన్ కళ్యాణ్ నిన్నగాక మొన్న అమరావతి వేకెళ్ళి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలేశాడు. ఎవరి పొట్టి శ్రీరాములు? మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం కోసం కొట్టాడి నిరాదీక్ష చేసిన పొట్టి శ్రీరాములుకు దండేశావు కదా, మరి ఆయన కూడా ఉగ్రవాద? నువ్వు చెప్పాలి. నువ్వు ఆయన ఉగ్రవాద అయితే తెలంగాణ వాళ్ళంతా ఉగ్రవాదులు మేము ఒప్పుకుంటాం. నువ్వు ఒప్పుకుంటే, నువ్వు పొట్టి శ్రీరాములు కూడా ఉగ్రవాదాన్ని నువ్వు ఒప్పుకుంటే మేమంతా ఉగ్రవాదులు అని ఒప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ పిచ్చి పిచ్చి నకరాలు చేసుకుంటా నోటి దూలతోటి మతి భ్రమించి నీ భాషలో చెప్పాలంటే నీ మైండ్ దొప్పి ఇవాళ తెలంగాణ ప్రజల మీద విషం కప్తా ఉన్నావు. నువ్వు ఎవడరాబోయి తెలంగాణ నవనిర్మాణం చేయడానికి? తెలంగాణ ప్రజలు లేరా? ఇటువంటి నారాయణ లాంటి వాళ్ళు, పాశవి లాంటి వాళ్ళు మేధావులు లేరా? ఇక్కడ ప్రభుత్వాలు లేవా? ఇక్కడ పాలకులు లేరా? ఇక్కడ జర్నలిస్టులు లేరా? ఇక్కడ ప్రజలు లేరా? తెలంగాణ కోసం కొట్లాడిన యావత్ సమాజం ఇక్కడ తెలంగాణ ఉంది కదా, తెలంగాణను నిర్మాణం చేసుకోవడానికి. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ నిర్మాణం చేసుకునేది? నువ్వు ఏ నియోజకవర్గం గెలిచినావో ఆ నియోజకవర్గాన్ని నిర్మాణం చేసుకో. అక్కడ ప్రజల బాధలు పట్టించుకో. అక్కడ ప్రజలు ఆకలితో ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్నారు, తిండి లేదు. నువ్వు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివి ఆంధ్రప్రదేశ్కు. ఆ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి ఉపాధి హామీ చట్టాన్ని గురించి ఇప్పటివరకు ఒక రివ్యూ చేయలేదు. మేము ఒక రిపోర్ట్ తీసుకుంటే ఆ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నువ్వు ఉపాధి హామీ పథకం ఒకటి కొనసాగుతుంది, లేదా అనేక ఎస్హెచ్ గ్రూపులు కొనసాగుతున్నాయి. ఒక్క రోజులు కూడా రివ్యూ చేయకుండా హైదరాబాద్కు వారంలో 3 రోజులు వచ్చి హైదరాబాద్లో పడుకుంటున్నావు. అరే నువ్వు ఇల్లు కట్టుకోను అంటే హైదరాబాద్ తెలంగాణ నవనిర్మాణం చేస్తున్నట. ఆ పీఠాపురంలో మొగుల్తూరులో ఎక్కడో ఒక దగ్గర మంచి ఇల్లు కట్టుకొని ఆ ప్రజలకు సేవ చేయి, వాళ్ళని నిన్ను గుర్తిస్తారు. కాబట్టి ఇక్కడ ప్రేలాపన చేస్తూ పిచ్చి పిచ్చి ప్రేలాపన చేస్తూ రెచ్చగొట్టే వాక్యాలు చేస్తే ఇప్పుడు ఎవరు నిన్ను బేరు చేయడానికి లేరు. నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడితే ఇంకోసారి హైదరాబాద్కు రావు. నీ హైదరాబాద్ ఇల్లు కాల్ చేసి నువ్వు అమరావతికో లేకపోతే ఇంకో దగ్గరికి పోయే పరిస్థితి తెచ్చుకోకమని చెప్తున్నాం. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు అత్యంత ప్రజాస్వామ్యవాదులు, అత్యంత శాంతియుతవాదులు. ఎవరినైనా భరిస్తారు, ఇంకా భరిస్తున్నారు. నువ్వు ఇంకొకసారి కనుక ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటే ఊరుకునేది లేదు. నువ్వు ఆ వాక్యాలు మొత్తం ఉపసంహరించుకొని చెప్తున్నావు. ప్రజాయుద్ధ నౌక మీద గద్దరణ మీద చేసిన వాక్యాలను ఉపసంహరించుకొని బేషరత్గా క్షమాపణ చెప్పు. బాబాసాహెబ్ కాళ్ళు పట్టుకొని బేషరత్గా క్షమాపణ చెప్పని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. బాస్ చెప్పినట్టు అలజడులు సృష్టించాలని కుట్ర పన్నుతున్నారు. తెలంగాణ శాంతి కాముకుల నిలయము. ఒకవేళ కోపం వస్తే ఏం చేస్తారో అందరికీ తెలిసిన విషయమే. ఆయనే తెలంగాణలో అలజడి సృష్టించాలనే వ్యూహంలో భాగంగానే తెలంగాణ ఆవిర్భావం రోజు ప్రెస్ మీట్ పెట్టి గద్దర్ గారిపై అవాకులు చెవాకులు పేలడం అనేది చాలా క్షమించని నేరం. మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఖండిస్తుంది. ఆయన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు గత 4-5 సంవత్సరాల నుండి మనం పరిశీలించినట్టయితే ఆయన మాటలకు పొంతన అసలే ఉండదు. ఆయన మతిభ్రమించి మాట్లాడతాడా, లేకుండా తాగి మాట్లాడతాడా, ఇంకెట్లా మాట్లాడతాడా అసలే అర్థం కాదు. ఒకవేళ మీరు తీసుకుంటే ఒకసారి సనాతనం అంటాడు, ఒకసారి ఏమో చెగువీర అంటాడు, ఇంకోసారి ఇంకో మాట అంటాడు. అసలు ఏం ఆయనకు అసలు ఆయన మాటలకు అసలు పొంతనే ఉండదు. అలాగే తెలంగాణ తెగువ ఏమనేది మహబూబాబాద్లో మానకోడూరులో అప్పుడు జగన్ గారు పర్యటనలో తెలంగాణ సమాజం ఎలాంటి గుణపాఠం చెప్పింది, అలానే ఇప్పుడు తెలంగాణలో అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ గారికి అలాంటి మానుకోట ఇలా జరిగిన ఇన్సిడెంటే ఆయన పునరావృతం అవుతుందని మీకు తెలియజేస్తున్నాము. గద్దర్పై మాట్లాడినటువంటి మాటలు బేషరతుగా వెనక్కు తీసుకొని తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అన్నట్టు, మా పెద్దలు అన్నట్టు, మేము మా నారాయణ సభ అన్నట్టు మీరు ఎలాంటి కారు ఇప్పించినారో, మిగతా ఏమి ఇప్పించినారో దానికి తగ్గట్టు మేము ఇస్తాము. ఆయన స్థాయి కాదు నీ కారు కొనుక్కుంటాడంత, ఆయన తలుసుకుంటే ఒక ప్లేనే ఇప్పించేటోళ్ళు ఉన్నారు. నేను ఆశా శ్రీరాములు, మీతో పాటే సీనియర్ జర్నలిస్ట్ని. చాలా బాధాకరం, ఒక చేయితో దానం చేస్తే
పెద్దలందరూ ఇంకో చేతికి తెలియొద్దని మనకు పెద్దలు చెప్తా ఉంటారు. కానీ అహంకారం ఎదుటి మనిషిని ఎంత కించపరుస్తుందో పవన్ కళ్యాణ్ మాటల్లో తెలుస్తా ఉంది. నిజంగా చెప్పాలంటే మనం అందరం సామాజిక జీవనం జీవిస్తున్న వాళ్ళమే, ఆయన ఏం పెద్ద దిగిరాలేదు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కి వచ్చేటప్పటికి ఆ కుటుంబం మొత్తంలో చూస్తే పవన్ కళ్యాణ్కి వచ్చేటప్పటికి మనం అందరం సాక్షులమే. ఏంటంటే ఆయనకు శీలం లేదు, వ్యక్తిత్వం లేదు. రియలీ శీలం లేదు, వ్యక్తిత్వం లేని మాటలు రెచ్చగొట్టి యువతను అనవసరంగా పెడదారిన పట్టిస్తున్నాడు. ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు, ఆలోచన లేని ప్రసంగాలు. ఎవరిని ఏమంటున్నాడు, ఎందుకు అంటున్నాడు, దేనికోసం అంటున్నాడో కూడా తెలియదు. ప్రాణభిక్ష పెట్టినటువంటి మహాత్ముడు గద్దర్ గారు. ఇది అందరికీ తెలిసిన అంశం. గద్దర్ గారి దగ్గరికి ఏం అవసరం అని పోయినావు? గద్దర్ నీ దగ్గరికి వచ్చినా నువ్వు గద్దర్ దగ్గరికి పోయినావా? నీ ప్రాణ రక్షణ కోసం ఆయన శరణు వెళ్ళినావు. అది అందరికీ తెలుసు, మాకు ప్రత్యక్షంగా తెలుసు. ప్రాణరక్షణ పెట్టినటువంటి ఒక మహాత్ముని నన్ను కారు అడిగిండి అని చెప్తావా? ఎంత నోటి దురుసు నీకు, ఎంత అహంకారం నీకు. ఎవరిని చూసి, దేనిని చూసి ఇంత కించపరుస్తావా? గద్దరను అంత తక్కువ చేసి చూపెడతావా? ఆయన మీద అంత గౌరవం ఉందా నీకు? ఇదేనా నీ ఇచ్చే సంస్కారం? సంస్కారం లేని రాజకీయాలు చేస్తే, పబ్లిక్లో ఉంటే ఇగో ఇదే స్థితికి వస్తుంది. గద్దర్ గారి కంటే, మీ అందరికంటే ముందు, చిరంజీవి గారి కంటే ముందు గద్దర్ గారు మహానటుడు. బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి మా ఊరిలో ఆయన లేని సినిమా ఉందా? అట్లంటే ఈయన నారాయణరావు గారు ఎన్ని సినిమాలకు గద్దర్ గారు సహాయం చేసి, ఎన్ని సినిమాలకు పాటలు రాసింది. దాసరి నారాయణరావు గారు, మోహన్ బాబు గారు, అడవిలో అన్న, ఎన్నిటికీ లేదు. మరి వాళ్ళంతా ఏమనలేదే, ఎంతో గౌరవంగా ఉన్నారే. ప్రధానంగా యాదగిరి గారు సాక్ష్యం పెద్దన్న, దాసరి నారాయణరావు గారి వైఫ్ పద్మ గారు ఈ పుట్టుమచ్చనై పుడత చెల్లమ్మ పాటకు ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఆయనను కలవాలని ఎంతో తపన పడ్డటువంటి వ్యక్తి గద్దరన్నను కల్పించినటువంటి యాదగిరి గారు. అందరిని విడిచిపెట్టి నీ ఒక్కని దగ్గరికే వచ్చిండు, నీ ఒక్కని దగ్గరనే అడిగిండు, నేనే కాపాడినా, మీరంతా ఎక్కడున్నారు? అరే నాయన, తెల్లం దాకా పొద్దున్న దాకా నీమ్స్ హాస్పిటల్లో గడ్డలో వండుకొని వచ్చినాం మేము. నువ్వేడున్నావు అసలు? నువ్వు అసలు ఉన్నావా? మీ అన్నున్నాడా? వీరు ఎవరు లేకుండానే మమ్మల్ని ప్రశ్నిస్తావా నువ్వు? మా సమాజాన్ని ప్రశ్నిస్తావా నువ్వు? ఎంత నువ్వు అసలు? మా వాళ్ళు ఏమనంటే ఉల్టా మాట్లాడతావా? ఈ మీడియా అంతా మా చేతుల్లో ఉంది, నేను స్టార్ని కనుక ఏది మాట్లాడినా నడుస్తుంది, ఏది చేసినా నడుస్తుంది. ఇది చాలా తప్పు. పవన్ కళ్యాణ్, వెంటనే నీ యొక్క వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. పెద్దలు నారాయణ గారు చెప్పినట్టుగా మీరు ఏ షోరూంలో కొన్నారు, ఏ కారు కొన్నారు, ఎక్కడ కొన్నారు, బహిరంగపరచండి. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కార్ల విషయానికి సిఎల్ యాదగిరి అన్న, మొదటి నుంచి సిఎల్ యాదగిరి అన్న, గద్దర్ అన్న, ఎక్కడ పోయినా కూడా అందరికీ తెలిసిన అంశం ఇది. ఇంకో అంశం పాషం యాదగిరి గారు, అక్కడే యాదగిరి గారు, ఇక్కడే యాదగిరి గారు, వీళ్ళిద్దరికి తెలియని గద్దర్ లేనే లేడు. ఇక నువ్వేడికెళ్ళి తెచ్చినావు నాకు మాకు ఎవరికి అర్థమే కావట్లేదు. అయినా మొదటి మాటనే చెప్పినా, నేను దానం చేసే గుణం ఉంటే ఈ చేయితో దానం చేసి ఆ చేయితో చెప్పొద్దు అనేటువంటిది సామెత నీకు ఎక్కడుందయ్యా? అందుకే చెప్తున్నా నేను, నీకు శీలం లేదు, తర్వాత వ్యక్తిత్వం లేదు. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఎవరైతే గద్దర్ గారి మీద దాడి చేయించిండ్రో, స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరైతే గద్దర్ మీద దాడి చేసిండ్రో, ఆ దొంగల పంచం నువ్వు ఉన్నావు కదా. ఇప్పుడు వాళ్ళతో గవర్నమెంట్ షేర్ చేసుకొని పనిచేస్తున్నావు కదా. అసలు ఈ 2 సంవత్సరాల కాలంలో ఉప ముఖ్యమంత్రిగా నువ్వు చేసినటువంటి పనులేవో బయటపెట్టు. నీకు పేదల పక్షాన నీకున్నటువంటి గౌరవం తెలుస్తుంది. అదేది లేదే. 2వ తారీఖు నాడు జూన్, ఎన్నో ఏళ్ళు మా తాతలు ముత్తాతల నుంచి కొట్లాడితే సాధించుకున్న కళ మా జూన్ 2వ తారీఖు నాడు ఆ ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిన రోజు. ఆ రోజు నాడే నువ్వు వచ్చి నవనిర్మాణం చేస్తాడట. ఏడా చేస్తావు నాయన? నువ్వు నవనిర్మాణం చేస్తావా? ప్రపంచ దేశంలోనే మా మహారాజు నిజాం ఈయన ఐశ్వర్యవంతుడు. ప్రపంచంలో ఎక్కడ లేని ఆర్కిటెక్చర్ అంతా మా హైదరాబాద్లో ఉంది. మీ దగ్గర ఏముందయ్యా? 2.5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు? ఒకటే సంవత్సరంలో మా కేసీఆర్ సెక్రటరియట్ కట్టింది.
మరి మీరేం చేస్తున్నారు? 30,000 ఎకరాలు సేకరించారు. ఎవరి కోసం? ఈడ 27 ఎకరాలలో మంచి బ్రహ్మాండమైన సెక్రటరేట్ వచ్చింది. 27 ఎకరాలే, ఆడ 30,000 ఎకరాలట. ఇవన్నిటికి వంత పాడుకుంటా మమ్మల్ని తక్కువ, తెలంగాణ ప్రజలంటే తక్కువ చూపు చూస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. గద్దర్ గారి అంశంలో మీరు ఏదైతే ప్రాణరక్షణ కోసం శరణుగోటి వచ్చిండ్రో ఆయన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో గౌరవించకుండా ప్రజల ముందు చిన్న చూపు చూసేలాగా మీరు మాట్లాడిన తీరు చాలా బాధాకరం. వెంటనే విత్డ్రా చేసుకోండి.